ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. వీటన్నిటిలో ఎవరు అధికారులు యాక్టివ్గా ఉన్నారో ఆనాటి ప్రభుత్వంలో వాళ్ళందరినీ టార్గెట్ చేసుకొని ఈ ముగ్గురు కలిసి ఒక దర్యాప్తు ప్రక్రియను అపహాస్యం చేస్తున్న విధానం ఇవాళ మనం చూస్తున్నాం. ముఖ్యంగా మీడియా ట్రయల్ నేరం ఎలా జరిగిందని వాళ్ళే రాసేస్తారు. ఎవరెవరు అందులో ఉన్నారో వాళ్ళే రాస్తారు. తర్వాత వాళ్ళే డిబేట్లు పెట్టి వాళ్ళే ఇంకా ఎవరెవరిని చేర్చవచ్చో చెప్తారు. ఎవరికి ఏ సెక్షన్కి ఏ శిక్ష వేయచ్చో చెప్తారు. ఎంత మీడియా ట్రయల్ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే కసిరెడ్డి పైన ఒక వార్త రాశారు, జగనే ఆదేశించారు అని పైన హెడ్డింగ్. ఇందులో పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలా మద్యం విధానం రూపొందించమన్నారు. సిట్టు విచారణలో కేసీరెడ్డి వెల్లడి. దాంట్లో ఏదో వాళ్ళు 100 ప్రశ్నలు అడిగినట్టు, ఆ 100 ప్రశ్నలు అడిగిన సందర్భంగా వీళ్ళే అక్కడ ఏదో కూర్చొని టీలు కాఫీలు అందిస్తున్నట్టు అధికారులకి, వీళ్ళకంతా వార్తలు తెలిసినట్టు రాస్తూ లోపల మళ్ళీ మ్యాటర్లో రాస్తే మద్యం సరఫరా సిట్ అడుగుతుంది ఒక క్వశ్చన్ అతన్ని. మద్యం సరఫరా కంపెనీలు డిజిటల్ రేట్ నుంచి ప్రతి నెల వసూలు చేసిన 50-60 కోట్ల ముడుపులను నాటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా అందజేసేవారు? కసిరెడ్డి సమాధానం చెప్పలేదు, నోరు విప్పలేదు. ఇది వాళ్ళే రాస్తారనమాట. మళ్ళీ ఆ ప్రశ్నకు ఆన్సర్గా మరి పైన హెడ్డింగ్ అలా ఎందుకు పెట్టారు? మరి కింద ఇలా ఎందుకు రాస్తున్నారు? అసలు జర్నలిజంలో ఉన్న నీతి నియమాలు, తర్వాత వాళ్ళు అనుసరించాల్సిన విధానాలు, ఆ ప్రమాణాలు, జర్నలిస్టిక్ ప్రమాణాలు, వీటన్నిటినీ గాలికి వదిలేసి వీళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు కసిరెడ్డిని అరెస్టు చేసిన సందర్భంగానే అక్కడే చాలా ఆరోపణలు చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈయన కన్ఫెషన్ చేసినట్టు, నేర అంగీకార పత్రం 2 మధ్యవర్తుల దగ్గర రాసినట్టు, దాంట్లో ఈయన నేరం అంగీకరించినట్టు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే, కోర్టు డైరెక్ట్గా అడిగితే కసిరెడ్డి నేను ఎలాంటి సంతకం పెట్టలేదు, వాళ్ళకి ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని చెప్పి కోర్టులో చెప్తే అదే రికార్డ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు పోలీస్ కస్టడీలో పిటిషన్లో ఇవన్నీ ఇట్లా పైన హెడ్డింగ్ ఇట్లా రాసి లోపల ఇవన్నీ చెప్పి రాస్తామన్నారు. అంటే ఎవరి కోసం మీరు ఇవన్నీ చేస్తున్నారు? గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు జగన్ గారిని 2019 నుంచి 24 వరకు దుష్ప్రచారం చేయడం, అంతకు ముందు కాలంలో చేయడం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్ గారిని టార్గెట్ చేసి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఎవరెవరికి ఏ విధంగా ఫిక్స్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మిథున్ రెడ్డి గారి బెయిల్ అప్లికేషన్ సందర్భంగా రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా ఆ రోజు వాళ్లకు అపేర్ అయిన సీనియర్ కౌన్సిల్, ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పినది ఏంటంటే ఇంకా విచారణ దశలో ఉంది, మిథున్ రెడ్డి పాత్రను ఎక్కడా మేము ఇక్కడ చూడలేదు, ఆయనంతగా ఆయన ఊహించుకొని కేసులో పెడతారేమో అని చెప్పి వేసిన బెయిల్ అప్లికేషను, దీనికి విచారణ అర్హత లేదు, దాదాపు మేము అరెస్టు చేయబోవడం లేదు అతన్ని అన్న సంకేతాలు ఇచ్చే విధంగా హైకోర్టులో ఆర్గ్యూ చేసి అవన్నీ కూడా బెయిల్ ఆర్డర్లో రికార్డ్ అయి ఉన్నాయి. రికార్డ్ చేసిన తర్వాత మిథున్ రెడ్డి గారు ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి గారికి సంబంధం ఉన్నట్టు వాళ్ళు కౌంటర్ వేశారు అందులో. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఎట్లా ఇది చేయాలనో కోర్టులను కూడా అపహాస్యం చేసేలా
వాళ్ళు సమాచారాన్ని కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రక్రియకు పూనుకున్నారనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ కేసు ప్రాథమిక విచారణలో ఉన్నప్పుడే ఇన్ని లీకులు, తర్వాత ఆ బెయిల్ ప్రీమెచ్యూరు మిథున్ రెడ్డి గారిదని కోర్టుకు చెప్పడం, తర్వాత ఇప్పుడు వీళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ని కూడా చట్ట పరిధిని, న్యాయ ప్రక్రియను, సుప్రీంకోర్టు తీర్పులను అపహాస్యం చేస్తూ వాళ్ళు ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. వీటిని అపహాస్యం చేస్తున్నారు. రాజ్యాంగం అంటే వీళ్ళకి లెక్క లేదు, చట్టం అంటే లెక్క లేదు, న్యాయస్థానాలు అంటే లెక్క లేదు. వీళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు చేస్తా అంటే, అదేవిధంగా పత్రికలు, ఎల్లో మీడియా జర్నలిస్టు ప్రమాణాలకు భిన్నంగా రోజు ఏదో ఒక కథ వండి వార్చడం, వ్యక్తులను వాళ్ళ వ్యక్తిత్వ అనులానాలు చేయడం, ప్రజల మెదడు నిండా విషం నింపడం, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా, నాయకులన్నా, లేకపోతే మా పార్టీ అగ్రనేత జగన్ గారన్నా ఏదో ఒక రూపంలో రోజు మలయం చేయడానికి ఆధారాలు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత ఈ పత్రికల వాళ్ళు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా సిట్, ఏదైతే సిట్ అనే దర్యాప్తు సంస్థ ఉందో వాళ్ళు కూడా పేపర్లకి లీకులు ఇస్తున్నారనేది మా ప్రధానమైన ఆరోపణ. ఏవేవి మీరు రాయాలని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇవన్నీ కూడా ముగ్గురు కలిసి, కూటమి ప్రభుత్వము, పోలీస్ అధికారులు, తర్వాత జర్నలిస్టిక్ ప్యాటర్న్లో ఎల్లో మీడియా, వీళ్ళందరూ కలిసి ఎవరెవరిని ఏ పద్ధతుల్లో ఎలా ఇరికించాలని కలిసికట్టుగా చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిధికి లోబడకుండా న్యాయస్థానాలను అపహాస్యం చేసేలా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఇది కొత్త కాదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే ఒక వర్గం వేస్తే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి దాన్ని రోజు పత్రికల్లో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఇది చేసి ఏది నిరూపించలేక బొక్క బోర్ల పడిన సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారము ఈ పత్రికల పైన, అదేవిధంగా దర్యాప్తు అధికారులు రాజ్యాంగ పరిధికి లోబడకుండా చట్ట పరిధిని అతిక్రమిస్తే తప్పకుండా వీళ్ళందరిపైన కూడా మేము కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే ఫస్ట్ ఒక విష ప్రచారం చేసేసి జనంలో వ్యక్తిత్వ హననాలు చేసేసిన తర్వాత అది ఏమీ తేలకపోతే ఆ జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు? అందుకనే మేము ఈ న్యాయస్థానాలను కూడా ఈ సందర్భంగా ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పైన, పత్రికల పైన కూడా మేము పోరాడి న్యాయస్థానాల్లో కూడా వీళ్ళకి వ్యతిరేకంగా వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఈ ఎల్లో మీడియా మాటలు నమ్మకుండా స్వతంత్రంగా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.